కూతురికి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేయించుకున్న తర్వాత వారు తీరా పార్టీ మారడం చూసి నిజంగా ప్రజలే తలదించుకున్నారు. ఇంత దరిద్రుణ్ణి మనము అసలు ఎన్నిసార్లు గెలిపించినమా, ఎన్నిసార్లు ఆశీర్వదించినమా అని చెప్పి గన్పూర్ నియోజకవర్గ ప్రజలే తలదించుకునేటువంటి ఒక పరిస్థితి ఈయన తీసుకొచ్చాడు. కడియం శ్రీహరి గారు వాస్తవానికి ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చాడు. ఉపాధ్యాయుడు అంటే సమాజానికి ఒక ఉదాహరణ, సమాజానికి ఒక సందేశం. కానీ కడియం శ్రీహరి గారు దేనికి ఉదాహరణగా నిలిచిండు? ఆయన ఏం సందేశం అంటే నమ్మినోళ్ళను నట్టేట ఉంచాలనేటువంటి ఒక సందేశం అందించాడు. అంతే కదా, ఇవేనా మీరు ఉపాధ్యాయుడిగా పిల్లలకు నేర్పినటువంటి పాఠాలు? పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఒక రాజకీయ నాయకుడికి శాశ్వతంగా నిలిచేది కేవలం పేరు మాత్రమే. కానీ అవేవి నాకు అవసరం లేదు, పదవులుంటే చాలు, ఇంకా నాకేమీ అవసరం లేదన్న చందంగా కడియం శ్రీహరి గారు వారు వివరించడం నిజంగా చాలా దురదృష్టకరం. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలి, ప్రజలకు సేవలు అందించాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి పనిచేస్తున్నటువంటి నాలాంటి యువకులకు అందించేటువంటి సందేశం ఏంది కడియం శ్రీహరి గారు? అంటే తల్లిలాంటి పార్టీని మోసం చేయాలి, నమ్మిన వాళ్ళని నట్టేట ఉంచాలి అనేటువంటి సందేశం కదా. ఇంకా అంతకంటే ఇంకేమైనా ఉన్నదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఇలాంటి దయనీయమైనటువంటి పరిస్థితికి, దిగజాడు స్థితికి చేరినటువంటి కడియం శ్రీహరి గారికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని, జాలిని తెలియజేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. వాస్తవానికి వారు ఒక రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చింది. రిటైర్మెంట్ స్టేజ్లో అన్నీ అనుభవించిన తర్వాత తత్వం బోధపడుతుంది. ఆ తత్వాన్ని నలుగురికి తెలియజేయాలనేటువంటి తపన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడికి ఉంటుంది. కానీ అవేవీ లేకుండా మీరు ఏ పార్టీలో ఉన్నారంటే నేను ఎక్కడున్నానో గక్కడనే ఉన్నా, ఇంతకంటే ఇజ్జత్ తక్కువ ముచ్చట ఇంకేమైనా ఉంటుందా? ఇంతకంటే దిగజాడుతనం ఏమైనా ఉంటుందా? ఓరుగల్లు పోరాటాల గడ్డ, పౌరుషాల గడ్డ, ఆ పోరాటాల గడ్డ మీద పుట్టినటువంటి కడియం శ్రీహరి గారు ఈరోజు ఓరుగల్లు పరువును తీసిండు. త్యాగాల గడ్డ మీద పుట్టి భోగాలు అనుభవించడానికి ఆయన అడ్డదారులు దొక్కిండు. నమ్మిన జనాన్ని, నమ్మిన పార్టీని నట్టేట ముంచిండు. కాబట్టి తప్పకుండా వారికి బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది. వారు స్వయంగా దీపాదాస్ మున్షి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది. వారు కండువా కప్పుకున్నటువంటి ఫోటోలు బయటకు వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని బొంకిల్లో అది మనందరం కూడా చూసినాం. స్వయంగా దీపాదాస్ మున్షి గారితో దిగినటువంటి ఫోటోలు మనకి ఈరోజు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. దాని తర్వాత వారు కడియం కావ్య గారి ఎన్నికల సందర్భంగా వారు బహిరంగ సభల్లో కడియం కావ్య గారి పక్కన నిల్చొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, హస్తం గుర్తుకు ఓటేయండి, చేతి గుర్తుకు ఓటేయండి అని చెప్పినటువంటి వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇన్ని జరిగితే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి స్పీకరు మౌనంగా ఉంటాడు. పాపం ఆయనకి 10 మంది పార్టీ మారిన తర్వాత, కండువాలు కప్పుకొని ఫోటోలు దిగిన తర్వాత, ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత కూడా పాపం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఇది స్పీకర్ గారు. ఆయనకి ఇంకా క్లారిటీ వస్తలేదు, వీళ్ళు పార్టీలు మారలేదు అని చెప్పి. అసలు 6 నెలలు, ఇప్పుడు సంవత్సరం పట్టింది ఆయనకు ఆ సందేహం తీరడానికి. స్పీకర్ గారికి ఒక ఏఐ స్పీకర్ ఒకటి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఇంటెలిజెన్స్ ఏందో ఈరోజు ప్రజలకు నిజంగా అనుమానం ఉన్నది. కాకపోతే ఏఐ స్పీకర్ ఇస్తేనన్నా ఆయనకు తత్వం ఏందో బోధపడుతుంది కావచ్చు అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. కడియం అంటే ఒక కలుపు మొక్క.
అలాంటి కల్పు మొక్కల మీద గడ్డి మందు కొట్టేటువంటి అవకాశం ఈరోజు గడ్డం ప్రసాద్ గారికి ఉన్నది. ఈ అవకాశాన్ని వాడుకొనైనా ఎస్ నేను రాజ్యాంగ ప్రతినిధిని,